నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. ఈరోజు నాగిలి చవితి కదండి. అయితే ఈరోజు వచ్చేసి మా ఊళ్ళో మా ఇంటి ముందు నీలంపాట అమ్మవారి గుడి ఉంటుందండి. ఆ గుడిలో చక్కగా భక్తులందరూ కూడా నీలంపాట అమ్మవారి దగ్గర గుడి దగ్గరకు వచ్చి పాలు అలానే అమ్మవారికి మనం పెట్టే నైవేద్యాలు సలివిడని సజ్జలని అట్టిపండు అవన్నీ నైవేద్యంగా సమర్పించి వెళ్తారండి. ఇది మా ఊళ్ళో ఉన్న నీలంపాట అమ్మవారు పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇస్తుందండి. అంటే ఎవరైతే భక్తితో ఆ తల్లిని నువ్వే శరణం అని చెప్పి వేడుకుంటారో, పిల్లలు కలక్క తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారి గుడికి వచ్చి పిల్లల కోసం ఎదురు చేసే వాళ్ళందరూ కూడా నాగుల చవితి అని కాదండి, ప్రతి ఆదివారం కానీ అలానే వారాలని చెప్తారు. ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారు, తనకి ఒంట్లో వస్తుంది, తనకి చెప్తుంది అనమాట. అమ్మవారి ఒంట్లోకి వచ్చి ఇలా చేసుకోండి, మీకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి చెప్తుందండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా కొంతమందికి పనులు కాని వాళ్ళకు కూడా ఇక్కడ మా ఊళ్ళో ఈ గుడి అమ్మవారి గుడి అండి, నీలంపాట అమ్మవారి గుడి. చాలా బాగా అమ్మవారు కోరిన వరాలు అనేది ఇస్తుందండి. అయితే ఇక్కడ నాగుల చవితి కాబట్టి ఈరోజు అందరూ పాలు కూడా పోసుకున్నారండి. వచ్చి కుదిరిన వాళ్ళు వచ్చారు, కుదరని వాళ్ళు దండం పెట్టుకొని ఇంట్లో పొలాలకు వెళ్తూ ఉంటారు కదండి. కొంచెం ఇది విలేజ్ కదా, ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే ఇంకా చక్కగా పాలు పోసుకొని ఆ నాగయ్య స్వామికి పూజ చేసుకొని ప్రశాంతంగా ఉంది ఈ అమ్మవారి నీలంపాట అమ్మవారి తీద్దామని చెప్పి ఇలా నేను తీస్తున్నానండి. చూడండి ఒకసారి, ఇది మా ఊళ్ళో ఉన్న నీలంపాట అమ్మవారి యొక్క గుడి అండి. నిజంగా జై లక్ష్మి, జై జై లక్ష్మి, జై శ్రీలక్ష్మి, నిదానం పాడు అమ్మ శ్రీలక్ష్మి. నిజంగా అండి, అమ్మవారిని మనం కోరుకున్నది ఏది కూడా ప్రతిదీ కూడా మనం నోటు తెరిస్తేనే అమ్మ మనకి ఇచ్చేదండి. తల్లి అయినా మనకు ఆకలి అయితేనే అన్నం పెట్టాలని, అమ్మ నాకు ఆకలి అయిందంటేనే అమ్మ మనకు అన్నం పెడుతుంది. అలానే ఈ తల్లి మటుకి ఎవరైతే మనసులో ఏ కోరిక అయితే కోరుకొని వస్తారో వాళ్ళకి ఆ తల్లి కోరిక నెరవేరుస్తుంది. జై శ్రీనాథపాడు లక్ష్మీ మా అమ్మవారికి జై.